హలో గైస్, ఐ హోప్ యు ఆర్ డూయింగ్ అమేజింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బానూస్ బాన్సాయ్ జర్నీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ ఫంగిసైడ్ గురించి ఈరోజు మనం మా ఛానల్లో డిస్కస్ చేసుకోబోతున్నాం. అది ఏంటంటే మీరు ఏ ప్లాంట్ గ్రో చేస్తున్నా, ఆర్నమెంటల్ కానీ, ఫ్లవరింగ్ కానీ, బాన్సాయ్ కానీ, సక్యులెంట్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ ఫంగిసైడ్ అనేది చాలా వైడ్ స్పెక్ట్రమ్ ఉన్న ఫంగిసైడ్. అంటే ఏ ప్లాంట్ కన్నా మీరు యూస్ చేసుకోవచ్చు, లైక్ ఏ టైంలో అన్నా, ఏ సీజన్లో అన్నా మీరు దీన్ని కంప్లీట్గా యూస్ చేసుకోవచ్చు. అండ్ దీని యొక్క క్వాలిటీస్ కూడా ఎట్లా ఉంటాయంటే, మనకి రూట్ రాట్ కానీ, డై బ్యాక్ కానీ, ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్, మనకి గార్డెనింగ్లో వచ్చే ప్రతి ఫంగల్ ఇన్ఫెక్షన్ పైన దీని యొక్క యాక్షన్ అనేది ఉంటుంది. నేను యాక్చువల్గా నా యొక్క గార్డెనింగ్లో ఎక్కువ యూస్ చేసేది ఈ ఫంగిసైడే. అండ్ దీంతోపాటు రిమైనింగ్ కూడా యూస్ చేస్తాను, బట్ మోస్ట్ వైడ్ స్పెక్ట్రంలో నేను యూస్ చేసేది ఇదే. సాఫ్ ఫంగిసైడ్ గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్పగలుగుతున్నాను. అంటే యాక్చువల్గా దీని యూజెస్ ఏంటి, ఇది మనకి ఎందుకు మస్ట్ అండ్ షుడ్ హ్యావింగ్ ఫంగిసైడ్ అనేది చూసుకోండి. వై? బికాస్ ఇక్కడ మీరు టెక్నికల్ చూసుకుంటే ఇది కార్బన్ ఎంజైమ్ అనేది ఏంటంటే ఇది సిస్టమేటిక్ ఫంగిసైడ్, అంటే పార్ట్స్లోకి వెళ్ళి అది అక్కడ క్యూర్ చేసింది. ఈ మ్యాంకోజెబ్ అనేది ఏంటంటే ఒక ప్రొటెక్షన్ లేయర్, అంటే ఫంగల్ అటాక్ అక్కడ అవ్వకుండా మనకి కాపాడేది ఇది ఈ మ్యాంకోజెబ్ అనేది. సో ఈ కార్బన్ ఎంజైమ్ ఏంటంటే లోపలికి వెళ్ళి ఇంకా ఎక్కడన్నా ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉన్నా, ఆ రూట్ రాట్ కానీ, ఇంకా రస్ట్ కానీ, సంథింగ్ మనకి ప్లాంట్స్ కుళ్ళిపోతూ ఉంటాయి ఒక్కోసారి వర్షాకాలంలో, అది ప్రివెంట్ చేసేది ఈ రెండు. సో ఇది యొక్క ప్రొటెక్షన్ బ్యారియర్, ఇదేమో మనకి సిస్టమేటిక్గా లోపలికి వెళ్ళి యాక్ట్ చేస్తుంది. అండ్ డబ్ల్యూపీ అంటే ఏంటంటే వెటబుల్ పౌడర్, అంటే దీన్ని మనం వాటర్లో అప్లై చేసుకుని మనం స్ప్రే చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మనం లైక్ ప్లాంట్కి పౌడర్గా కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ పౌడర్గా మనం లైక్ కొన్ని ప్లాంట్స్కి మాత్రమే ఇవ్వాలి, పెద్ద ప్లాంట్స్కి మాత్రమే పౌడర్గా ఇస్తే వాటికి రూట్ రాట్ అనేది రాకుండా ఉంటుంది. చిన్న ప్లాంట్స్కి అయితే మాత్రం స్ప్రే బెటర్, బట్ వర్షాకాలంలో మనకి స్ప్రే గమ్ముని ఉండదు కాబట్టి నేను మ్యాక్సిమంగా బేసల్ యూజ్, అంటే లైక్ సాయిల్ అప్లికేషన్ అనేది నేను యూజ్ చేస్తూ ఉంటాను. జస్ట్ లైట్ క్వాలిటీలో, ఒకటేసారి ఇవ్వకూడదు, చిన్న లైట్ స్మాల్ క్వాంటిటీస్లో మనం లైక్ 10 డేస్కి ఒకసారి, లైక్ 2 వీక్స్కి ఒకసారి అట్లా ఇచ్చుకుంటే, రెగ్యులర్గా ఇచ్చుకుంటే చాలా బెటర్. రైనీ సీజన్స్లో మాత్రం పక్కా వీక్లీ వన్స్ అన్నా మీరు అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనం ఒక 1 గ్రామ్ పర్ 1 లీటర్ మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం దీన్ని మన కట్టింగ్స్ వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రూట్ కూడా బాగా గ్రో అవుతాయి ఇది ఉండడం వల్ల. వై? బికాస్ దానికి యొక్క ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి ప్లాంట్ అనేది బాగా గ్రో అవుతుంది. నెక్స్ట్ సీడ్ అప్లికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా సీడ్స్ మనం వేస్తూ ఉంటాం కదా, మన లైక్ వెజిటేబుల్స్ సీడ్స్, వాటికి కూడా సీడ్ ట్రీట్మెంట్ కింద ఉపయోగించుకోవచ్చు. నేను సీడ్ ట్రీట్మెంట్ అంటే మనం ఎక్కువ ఎడానియం సీడ్స్కి నేను యూజ్ చేస్తూ ఉంటాను. వీటిని మెయిన్గా యూజ్ చేసేదంతా కూడా ఎడానియంకే, తర్వాత సెకండరీ అన్నిటికి మన స్నేక్ ప్లాంట్స్ కానీ అన్ని ప్లాంట్స్కి కంప్లీట్గా మా గార్డెన్ ఉన్న ప్రతి ప్లాంట్కి ఈ అప్లికేషన్ అనేది రైనీ సీజన్స్లో పక్కా వేస్తా. వై? బికాజ్ ఒకసారి ప్లాంట్ బాగానే ఉంది అనుకుంటాం, బట్ సడన్గా అవి చనిపోతాయి. అండ్ జీ ప్లాంట్స్ కూడా, మన జీ ప్లాంట్స్ ఉంటాయి కదా, మన ఆర్నమెంటల్ ప్లాంట్స్, వాటికి కూడా దీని యూజ్ చాలా ఉంటుంది. అండ్ మీరు దీన్ని ఎట్లా అంటే, మీరు మన పెస్టిసైడ్ షాప్స్లో, వాటిలో ఇన్సెక్టిసైడ్ షాప్స్లో దొరుకుతాయి బయట. సో వాటి నుంచి మనం తీసుకోవచ్చు. అండ్ ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా అప్లై చేసినప్పుడు ఒకటే చోట కాకుండా స్ప్రెడ్ చేసేలా చేయండి. సెకండ్ థింగ్ ఏంటంటే, రూట్కి మరీ దగ్గర క్లోజ్గా కాకుండా మొత్తం మరి ఎలా అంటే జస్ట్ ఒక మీడియం డిస్టెన్స్లో వేయండి. అంటే డైరెక్ట్గా మరీ రూట్ మీద వేసినా సరే అది కొంచెం ఒకసారి ఆ పై లేయర్ని డ్యామేజ్ చేస్తుంది. సో దానికి జస్ట్ వాటర్తో అబ్జర్వ్ చేసుకునేలాగా చేస్తే కొంచెం బెటర్ అబ్జర్ప్షన్ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే, మనం దీన్ని ఎలా అంటే బాగా లైక్ ఎండ డైరెక్ట్గా ఎండగా ఉన్నప్పుడు మనం దీన్ని స్ప్రే చేయకపోవడం మంచిది. అండ్ దీన్ని యూజ్ చేసేటప్పుడు మీరు ప్రాపర్ గ్లౌజెస్ అండ్ ఫేస్ మాస్క్ అనేది చేసుకోండి. వై? బికాజ్ ఈ పౌడర్ అనేది మనకి ఎక్కడన్నా స్కిన్ మీద పడినా ర్యాషెస్ వచ్చేస్తూ ఉంటాయి, ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది. సేఫ్ యూజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది ఫంగిసైడ్ పైన ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నా కామెంట్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అండ్ ఇలాంటి బాన్సాయ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.